Yeah, hi everyone. Good morning. సో మనం ముందుగా ఎస్ఏపి సిపిఐ అంటే ఏందో తెలుసుకుందాము. సో దానికన్నా ముందర నా పేరు యాదవ్. నేను ఎస్ఏపి ఇంటిగ్రేషన్లో 16 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటుంది. ఇది నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం ముందుగా ఎస్ఏపి సిపిఐ అంటే ఏందో తెలుసుకుందాం. సో ఎస్ఏపి సిపిఐ ఎందుకు వాడుతున్నాము, సో దేని గురించి వాడతాము, ఎక్కడ వాడతాము. సో చాలా ఇప్పుడు మార్కెట్ అంతా ఎస్ఏపి సిపిఐ, ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ ఇవన్నీ అడుగుతున్నాం. సో ఇందులో ఏముంటాయి, ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఇంటిగ్రేషన్ సూట్ అనేది వన్ ఆఫ్ ద ఎస్ఏపి బీటీపీ కాంపోనెంట్. ఓకే, సో ఇన్సైడ్ బీటీపీలో ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఇంటిగ్రేషన్లో ఒక కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఈ ఇంటిగ్రేషన్ సూట్లో మళ్ళీ ఇందులో కెపబిలిటీస్ ఉంటాయి. ఈ ఇంటిగ్రేషన్ కెపబిలిటీస్లో ఇంటిగ్రేషన్ సూట్లో ఉన్న కెపబిలిటీసే ఈ సిపిఐ, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్, ఏపీఐఎం, ఇంటిగ్రేషన్ అడ్వైజర్, ఓపెన్ కనెక్టర్స్. సో మనం ముందుగా సిపిఐ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ సిపిఐ అంటే ఏమిటి? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్లో సిపిఐని ఎక్కడ వాడుతున్నాం? సో నార్మల్గా సిపిఐ అనేది ఒక మీడియేటర్ ఆర్ బ్రోకర్. ఇది ఒక బ్రోకర్ టైప్ యాక్ట్ చేస్తుంది. ఇట్లా సిపిఐలో ఫస్ట్ సిపిఐ ఏం చేస్తుంది? ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది? అప్లికేషన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు. ఇంటిగ్రేట్ చేసి డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇది ఒక ఎస్ఏపి అప్లికేషన్ అనుకోండి, ఇది ఒక నాన్ ఎస్ఏపి అప్లికేషన్. ఈ నాన్ ఎస్ఏపి అప్లికేషన్స్ని ఈ సిస్టమ్ బై యూజింగ్ సిపిఐ ఇంటిగ్రేట్ చేస్తుంది. డేటాని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇది ఎస్ఏపి అప్లికేషన్, ఇది ఒరాకిల్ అప్లికేషన్. ఎస్ఏపి అప్లికేషన్, ఒరాకిల్ అప్లికేషన్. సో మనకి ఇక్కడ సిపిఐ వాడతాం. ఎందుకు వాడతాం? సపోజ్ ఇక్కడ సిపిఐ లేదనుకోండి, ఈ సిపిఐ లేదనుకోండి, ఈ సిపిఐ ఇక్కడ లేదనుకోండి, డైరెక్ట్ మీరు ఏం చేస్తారు? డేటాని ఎస్ఏపి నుంచి ఒరాకిల్కి పంపించాలి అన్నప్పుడు ఈ ఎస్ఏపి లాంగ్వేజ్, ఒరాకిల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోదు. ఈ ఒరాకిల్ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా వచ్చినప్పుడు ఒరాకిల్ లాంగ్వేజ్, ఎస్ఏపి లాంగ్వేజ్ అర్థం చేసుకోదు. సో ఇక్కడ సిపిఐ ఏం వాడుతున్నాం? ఇది ఒక మీడియేటర్, ఇట్స్ ఏ బ్రోకర్. ఇది ఏం చేస్తుంది అంటే సిపిఐ ఎస్ఏపి లాంగ్వేజ్ని ఒరాకిల్ ఫార్మాట్కు, ఒరాకిల్ లాంగ్వేజ్ని ఎస్ఏపి ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫస్ట్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది, చేసిన తర్వాత డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది. ఈ డేటా సేల్స్ డేటా కావచ్చు, ఫైనాన్స్ డేటా కావచ్చు, ఎంప్లాయీ డేటా కావచ్చు, మెటీరియల్ డేటా కావచ్చు, ఏ టైప్ ఆఫ్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటాని డేటా ఎక్స్చేంజ్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇందుకే మనము సిపిఐని వాడతాము. సో నార్మల్గా మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏంది, ఏదో అన్నోన్ ప్లేస్కి వెళ్తాం. సో ఒక్క తెలుగు తప్ప వేరే రాదు మనకి. అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళు అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తాము? ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాం. ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు? ట్రాన్స్లేటర్కి ఏం తెలిసి ఉండాలి? బోత్ లాంగ్వేజ్, అటు తెలుగు తెలిసి ఉండాలి, ఇటు ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అప్పుడే వాడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తెలిసిన లాంగ్వేజ్ ఉంటేనే మనకు ట్రాన్స్లేట్ చేస్తాడు. సో అదే కాన్సెప్ట్ సిపిఐ. సిపిఐ నోస్ బోత్ ద లాంగ్వేజ్. దెన్ సిపిఐ, ఈ సిపిఐకి ఏం తెలుస్తుంది? బోత్ ఈ రెండు లాంగ్వేజ్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది. డేటాని కూడా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సెక్యూర్గా ఉంటుంది. సో ఇందులో ఇది సిపిఐ అండి. ఇందులో ఏం లేదండి కాన్సెప్ట్. సిపిఐ అంటే వెరీ 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 సింపుల్ అండి. కంపేర్ టు ఇంకా వేరే టెక్నాలజీ కంపేర్ చేస్తే చాలా చాలా సింపుల్. ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి ఏం ప్రీరిక్విజిటీస్ అవసరం లేదు. ఏ లాంగ్వేజ్ కానీ, .NET కానీ, C++, జావా కంపల్సరీ ఏమి కాదు. నాలెడ్జ్ ఉంటే
యాడెడ్ అడ్వాంటేజ్. లేకపోయినా యూ కెన్ లెర్న్ సిపిఐ ఫ్రమ్ స్క్రాచ్. ఇక్కడ మనం మొదటి నుంచి సిపిఐ నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి 45 hours డ్యూరేషన్ కోర్సు, డైలీ 1 hour. ఓకే, ఇది కోర్స్ డ్యూరేషన్. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది చూద్దాం. జస్ట్ మీకు చూపిస్తాను. ఇది రెగ్యులర్ సెషన్లో చూస్తాము. ఇది జస్ట్ ఏమేమి కవర్ చేస్తాము మన టాపిక్లో. ఎస్ఏపి బీటీపీ ఇంటిగ్రేషన్, బీటీపీ ఓవర్వ్యూ ఇస్తాము. ఇంటిగ్రేషన్ సూట్ అంటే ఏంటి, అందులో సిపిఐ అంటే ఏంటి, ఏపీఐఎం అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అడ్వైజర్, ఓపెన్ కనెక్టర్, ఇవి మనము మన కోర్సులో తెలుసుకుంటాం. ఓకే, సో ఇదంతా హిస్టరీ, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ హిస్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్స్ అంటే నేను ఇందాక చెప్పాను, సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడానికి మనం ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ వాడతాం, ఇంటిగ్రేషన్స్ వాడతాం. ఇంటిగ్రేషన్ ఎందుకు, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్స్కి డేటాను చేంజ్ చేయడానికి, డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి, పాస్ చేయడానికి వాడతాం. అది ఓకే, క్లౌడ్ యాప్స్, ఆన్ ప్రెమైస్, మొబైల్, సోషల్ నెట్వర్క్. ఓకే, ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తుందో మనము చూస్తున్నాం. ఇక్కడ క్లౌడ్ యాప్స్ ఉంది, ఆన్ ప్రెమైస్ ఉంది, ఎట్లా. ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ట్రెడిషనల్ ఆన్ ప్రెమైస్ అప్లికేషన్కు SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి బీటీపీ ఓవర్వ్యూ అంటే ఏంటి, బీటీపీలో 4 బ్లాక్స్ ఉంటాయి. ఈ 4 బ్లాక్స్లో వన్ ఆఫ్ ద బ్లాకే ఇంటిగ్రేషన్ సూట్. ఆ ఇంటిగ్రేషన్ సూట్కి వచ్చేసరికి ఈ ఇంటిగ్రేషన్ సూట్లో కేపబిలిటీస్, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్, సిపిఐ అంటాము, ఏపీఐ మేనేజ్మెంట్, ఓపెన్ కనెక్టర్స్, ఇంటిగ్రేషన్ అడ్వైజర్. సో ఇవి ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉంటుంది. మన సిపిఐలో కంప్లీట్ సిపిఐలో వచ్చేసరికి డిస్కవర్, డిజైన్, మానిటర్. ఈ డిస్కవర్, డిజైన్ కంప్లీట్గా మనకు తెలిస్తే కంప్లీట్ సిపిఐ అయిపోయింది, ఏదైనా చేయొచ్చు సిపిఐలో. ఈ డిస్కవర్లో ఏం చేయరు, డిస్కవర్లో ఎస్ఏపి వాళ్ళే ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ అవి యూజ్ చేసుకుంటాం. అవి నీ రిక్వైర్మెంట్ ఉందా లేదా, అది ఉన్నది అంటే డైరెక్ట్ మనం జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే. సో డిజైన్కి వచ్చేసరికి ఈ డిజైన్లో మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాం. మానిటర్లో ఏం చేస్తాం, మనం చేసిన డిజైన్ను రన్ టైంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మనం మానిటర్ చేస్తాం. ఇంకేదో థర్డ్ పార్టీ సిస్టమ్స్ కానీ ఎస్ఏపి సిస్టమ్స్ కనెక్ట్ కావాలంటే ఆ కనెక్టివిటీ అంతా మానిటర్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. అది సో ఇది డిఫరెంట్ ప్రోటోకాల్స్, డిఫరెంట్ అడాప్టర్స్, ఒక్కొక్క అప్లికేషన్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అడాప్టర్స్ వాడతాను. సో ఇవన్నీ మనం సెషన్స్లో తెలుసుకున్నాము. ఎస్ఎఫ్టిపి అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము, ఓడాటా ఎప్పుడు యూజ్ చేస్తాము, రెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అండ్ అడాప్టర్ టైప్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఎస్ఏపికి కనెక్ట్ కావాలి. ఎస్ఏపి ఇప్పటికి కూడా ఆన్ ప్రెమైస్ అప్లికేషన్స్ వాడుతున్నాము. ఆన్ ప్రెమైస్ అప్లికేషన్స్తో బిజినెస్ ఉంది. సిపిఐ నుంచి ఆన్ ప్రెమైస్ అప్లికేషన్ కనెక్ట్ కావాలంటే సో వీఆర్ హ్యావింగ్ ఏ క్లౌడ్ కనెక్టర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ క్లౌడ్ కనెక్టర్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇన్ సెషన్స్. సో ఇవన్నీ సిపిఐకి వచ్చేసరికి చాలా ఉన్నాయి అప్లికేషన్. A2A అప్లికేషన్ అని, B2B అప్లికేషన్ అని, B2G అని. సో B2B అంటే వచ్చేసరికి మ్యాక్సిమం ఈడిఐ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి వాడతామండి. బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్స్, ఇది అవుట్ సైడ్ నెట్వర్క్ అని అంటాము. A2A అప్లికేషన్ అంటే వచ్చేసి అప్లికేషన్ టు అప్లికేషన్స్, అవి మనం మామూలుగా రెగ్యులర్ సినారియోస్ వాడతాము, అది విత్ ఇన్ ద నెట్వర్క్. సో అట్లా ఇది ఉంది. సో తర్వాత వన్స్ అయిన తర్వాత మనం ఈ క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కూడా మనము ఒక నార్మల్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఒక సెట్ ఆఫ్ సర్వర్స్. ఆ సర్వర్స్ ఎట్లా ఉంటాయి, డిఫరెంట్గా ఇండిపెండెంట్గా రన్ అవుతాయి అప్లికేషన్స్ సర్వర్స్. సో డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, సో ఇవన్నీ ల్యాండ్స్కేప్లో ఉంటాయి. నువ్వు డెవలప్మెంట్లో మనం డెవలప్ చేసిన తర్వాత దాన్ని క్వాలిటీలో టెస్ట్ చేస్తాము, బిజినెస్ యూజర్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాము. ఎట్లా చేస్తాము, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ చేసుకొని చేస్తాము. సో 2 types 3 types ఉన్నాయి. మాన్యువల్ ఉంది, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఉంది, సిటిఎస్ ఉంది, అట్లా. సో ఇది కాన్సెప్ట్ అండి ఎస్ఏపి సిపిఐలో. మనం ఇంక్లూడింగ్ ఇంటిగ్రేషన్ సూట్ అంటామండి. ఈ ఇంటిగ్రేషన్ సూట్ని మనం నేర్చుకుంటాం. ఇంటిగ్రేషన్ సూట్లో వీ హ్యావ్ ఆల్ కేపబిలిటీస్, సిపిఐ, ఏపీఐఎం అండ్ ఇంటిగ్రేషన్ అడ్వైజర్, ఓపెన్ కనెక్టర్స్.
సో ఇది అండి యాక్చువల్గా మీకు చెప్పదలుచుకున్నది. సిపిఐ అంటే ఏమీ లేదండి, కోర్స్ డ్యూరేషన్ 45 hours, డైలీ 1 hour. ఎవరైనా నేర్చుకోవచ్చు, జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో 20 years వాళ్ళు నేర్చుకోవచ్చు, 0 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. సో మార్కెట్ అయితే ప్రజెంట్ చాలా చాలా బాగా ఉంది. ఈవెన్ గెట్ ఇన్ ఈజీలీ అండి, మీరు నేర్చుకోవచ్చు. మీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ పైన చూపిస్తున్న నంబర్ 9666458989కి మీరు కాల్ అయినా చేయవచ్చు, మెసేజ్ అయినా, వాట్సాప్లో మెసేజ్ అయినా చేసి మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీరు కాల్లో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.